పాకిస్తాన్తో యుద్ధంలో వీరమరణం పొందినటువంటి జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఆయన ఫోన్లో వారిని పరామర్శించడం జరిగింది. పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు. ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి సవిత వారికి అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. వారిని పరామర్శించారు సీఎం చంద్రబాబు. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడుల్లో తెలుగు సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పొందాడు. పాక్ ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు. ఆయన స్వస్థలానికి సత్యసాయి జిల్లా కల్లితండగా చెప్తున్నారు. అక్కడికి భారీ ఎత్తున నాయకులు కూడా చేరుకుని వారికి పరామర్శ తెలియజేశారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా వారికి ఫోన్లో పరామర్శ తెలియజేయడం జరిగింది. అలాగే వారికి 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి సవిత అందజేశారు. నమస్కారం సార్. ఏం చేసి ధైర్యంగా ఉంటుంది స్వామి, ఉంటే నువ్వు వెళ్ళిపోయా స్వామి. ఏం చేస్తావు? ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే, థ్యాంక్స్ సార్. మీరు కాల్ చేసి సార్ దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే కూడా ఒకే కూడా సార్. 2-3 ఉంటే బాధపడినా సార్. ఏం చేయాల? సరే సార్, సరే సరే ధైర్యంగా ఉండండి. ఒకసారి కొన్ని జరగాల్సిన సంఘటన జరుగుతాయి. మాత్రం ధైర్యంగా ఉంటారు. దేవుడు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉంటే అందరం మీతో ఉంటాం. సరే ఏం అధ్యయన పడుతుంది. ధైర్యంగా ఉండండి. సరే మీ త్యాగాలు ఇంకేమో ధైర్యంగా ఉండి మేము అందరం ఉంటాం. సరే సార్. సార్ నమస్కారం సార్. ఏం చేసి ధైర్యంగా ఉంటుంది స్వామి, ఉంటే నువ్వు వెళ్ళిపోయా స్వామి. ఏం చేస్తావు? ధైర్యంగా ఉండి మీ కుటుంబాన్ని ఆదుకుంటాం. అన్ని విధాలు చూసుకుంటాం. త్యాగం ఊరికే పోదు. దేశం కోసం చేశాడు. ధైర్యంగా ఉంటాం. ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. ఉంటామా, నువ్వు అండగా ఉంటామా. నువ్వు ధైర్యంగా ఉంటామా. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే, థ్యాంక్స్ సార్. మీరు కాల్ చేసి సార్ మీకు బాబు చనిపోయాడు. నీకు బాధ ఉంటుంది. కానీ దేశం కోసం చనిపోయాడు. అండగా ఉంటాం. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే కూడా ఒకే కూడా సార్. 2-3 ఉంటే బాధపడినా సార్. ఏం చేయాల? ధైర్యంగా ఉండండి. ధైర్యం మేము అందరం ఉన్నాక ధైర్యంగా ఉండండి. సరే సార్, సరే సరే అందరం ఉంటాం. ధైర్యంగా ఉండండి. ఒకసారి కొన్ని జరగాల్సిన సంఘటన జరుగుతాయి. జరిగినప్పుడు మాత్రం ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉంటే అందరం మీతో ఉంటాం. సరే ఏం అధ్యయన పడుతుంది. ధైర్యంగా ఉండాలి. సరే మీ త్యాగాలు ఇంకేమో ధైర్యంగా ఉండి మేము అందరం ఉంటాం. సరే సార్. సార్ నమస్కారం సార్. పాకిస్తాన్ ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో వీరమరణం పొందినటువంటి జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఆయన ఫోన్లో పరామర్శించడం జరిగింది. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఆయన ఫోన్లో పరామర్శించారు. అలాగే ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి సవిత వారికి అందజేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ వారికి పరామర్శ తెలియజేశారు సీఎం చంద్రబాబు. సార్ మీకు బాబు చనిపోయాడు. నీకు బాధ ఉంటుంది. కానీ దేశం కోసం చనిపోయాడు. అండగా ఉంటాం. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే కూడా ఒకే కూడా సార్. 2-3 ఉంటే బాధపడినా సార్. ఏం చేయాల? ధైర్యంగా ఉండండి. ధైర్యం మేము అందరం ఉన్నాక ధైర్యంగా ఉండండి.
సరే సార్ సరే అందరం ఉంటాం, ధైర్యంగా ఉండండి. ఒకసారి కొన్ని జరగాల్సిన సంఘటనలు జరుగుతాయి, జరిగినప్పుడు మాత్రం ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు, ధైర్యంగా ఉంటే మేము అందరం మీతో ఉంటాం. సరే మీరేం అధ్యయనపడుతుంది, ధైర్యంగా ఉండాలి. సరే మీ త్యాగాలు ఇంకేమో ధైర్యంగా ఉండి మేము అందరం అర్థం ఉంటాం. సరే సార్ సార్ నమస్కారం సార్. ఏం చేసి ధైర్యంగా ఉంటుంది స్వామి, ఉంటే నువ్వు కొడుకు వెళ్ళిపోయా స్వామి, ఏం చేస్తావు? మేమందరం ఉన్నామా, ధైర్యంగా ఉండి మీ కుటుంబాన్ని ఆదుకుంటాం, అన్ని విధాలు చూసుకుంటాం. ఆ త్యాగం ఊరికే పోదు, దేశం కోసం చేశాడు, ధైర్యంగా ఉంటాం. ఏం ధైర్యంగా ఉంటుంది స్వామి? సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. ఉంటామా, మేము అండగా ఉంటామా, నువ్వు ధైర్యంగా ఉంటామా. సార్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారు, చేశాడు. వాళ్ళ ఫాదర్ సార్. నమస్తే సార్. నమస్కారం. నమస్తే, థ్యాంక్స్ సార్. మీకు కాల్ చేసి సార్ మీకు బాబు చనిపోయాడు. అడ్రస్ నేను తొడిగి ఆ దేశం గురించి పోరాడి చనిపోయిన కూడా నా ప్రాణం నాకు పర్వాలేదు నాయన. మీరు కాదని ఎవరు నాకు వద్ద కాదని అనకండి. నేను దేశం గురించే పోతాను, దేశం గురించి పోరాడతాను. నా డ్యూటీ ఇప్పుడు నాకు అగ్నివీర్ కింద నాకు స్కీమ్ ఇచ్చినారు కాబట్టి నాకు ఆ డ్యూటీలో పోవాలి. దాంట్లో పోయి నేను డ్యూటీ చేసుకొని వస్తాను. నీవేం నాకు ఎవరు అట్టంగా చెప్పొద్దండి, దేశం గురించి నేను పోతానని మాతో ధైర్యం చెప్పి మాతో మెప్పించిపోయినాడు సార్. మేజర్ फोन చేసింటే इतना मुड़ावत मुरली नायक को कौन बोलेगा तो सर मेरा डका सर क्या हुआ बोला मैं सर ऐसा रात को 3:30 बजे ऐसा फायरिंग हुआ. वो फायरिंग में वहाँ लड़के गोली लग गए, डेड हो गए. तो हम जब से हम फुल एकदम नीचे गिर गया, बेहोश हो गए.